అండి గోపాల్ శర్మ గారు సీనియర్ అడ్వకేట్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఫౌండర్ మెంబర్. అండ్ ఇన్ఫాక్ట్ కింద సంవత్సరం జరిగిన మెడికల్ సీట్ల కుంభకోణం గురించి ఆయన కేసు కూడా వేశారు. సో హీ నోస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. గోపాల్ శర్మ గారు ఏమంటారు ఈ నీట్ వ్యవహారం గురించి? మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుతున్నానండి. అయితే ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఒక 25 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అనేక కష్ట నష్టాలు కోర్చుకొని వాళ్ళు ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉంటే ఇట్లాంటి లీకులు అని జరగటం అనేది చాలా ప్రభావం పడుతుంది విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, వీళ్ళందరి మీద కూడా చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఏదున్నా ఇంత పెద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఒక రెప్యూటెడ్ ఏజెన్సీ ఒక టెస్ట్ ఏదైనా కండక్ట్ చేస్తే ఫుల్ ప్రూఫ్ మెథడాలజీ అప్లై చేసి ఎక్కడ లీకేజ్కి తావు లేకుండా చూసి ఉండాల్సింది. ఎంత ఫుల్ ప్రూఫ్ మెథడ్స్ అప్లై చేసినా కూడా ఎవరైతే కల్ప్రిట్స్ ఉంటారో దొంగలు, వీళ్ళు ఏదో ఒక విధంగా అక్కడికి రీచ్ అయ్యి ఆ పేపర్ లీకేజ్ చేసి తద్వారా చాలా మందికి నష్టం కలిగిస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 1996లో చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇఫ్ యు రిమెంబర్, అప్పుడు ఎంబీబీఎస్ పేపర్ లీకేజ్ అని పెద్ద ఎత్తున గొడవ జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్ష నాయకులు, మేము కూడా అందరం అడ్వకేట్స్ అప్పుడు బాగా గగ్గోలు పెడితే ఎంక్వైరీ చేయమంటే చంద్రబాబు గారు ఫైనల్ గా ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే పేపర్ లీకేజ్ హైదరాబాద్ లో జరిగితే దీని మూలాలు కలకత్తాలో దొరికినాయి. మీకు గుర్తుండుంటది. ప్రింటింగ్ ప్రెస్ లో కలకత్తాలో రవీంద్ర కుండు, ఐ స్టిల్ రిమెంబర్ బికాస్ వాళ్ళ మనుషులకు నేను బెయిల్ వేశాను అప్పుడు 96లో. అయితే అతనికి పాపం ఓనర్కి తెలీదు. ఇక్కడి నుంచి కొందరు బ్రోకర్లు వెళ్ళి ఎక్కడైతే ప్రింట్ అవుతుందో ఆ పేపర్, మెయిన్ ఎంబీబీఎస్ పేపర్ ప్రింట్ అయ్యే ప్లేస్కి వెళ్ళి కలకత్తాకి వెళ్ళి ఆ సందులు గొంతులు తిరిగి అక్కడ వాళ్ళని ప్రింటింగ్ చేసే వాళ్ళని పట్టుకొని ఆ పేపర్ లీకేజ్ చేసి అప్పట్లో 96లోనే ₹1,00,000 అమ్ముకున్నారని కూడా విన్నాం. అయితే ఆయన, బికాజ్ హీ వాజ్ అ ఓనర్ రవీంద్ర కుండు, హీ వాజ్ ఇన్ జైల్ ఫర్ 68 days. చంచల్ కూడా జైల్లో ఉన్నాడు. వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి రోజు ఏడుస్తుండేవాడు పాపం. అంటే థరో ఎంక్వైరీ చేస్తే దొరుకుతారు కల్ప్రిట్స్, దొరకక ఏం కాదు. ఇందులో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. అయితే 1563 మంది మాత్రమే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పి ఏదో సుప్రీంకోర్టు చెప్పినది. సరే, వాళ్ళు ఇప్పుడు June 23 ఇప్పుడు 20కో 23కో ఉంది ఎగ్జామ్. ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇంత పెద్ద ఎగ్జామ్ జరిగేది, 25 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు పణంగా పెట్టి కొందరు దుర్మార్గుల వల్ల ఈ మొత్తం వ్యవస్థకే, ఈ నీట్ వ్యవస్థకి, ఈ నీట్ ఏం లేదు, అగ్లీ అయిపోయింది. ఇది నీట్ కాకుండా అగ్లీ అయింది ఇది. సో దాన్ని ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా నేను లాస్ట్ మంత్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఏదైతే మన దగ్గర కూడా స్కామ్లు చేశారు. హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదు, అంతా దొంగలే వీళ్ళంతా కూడా. వీళ్ళు ఏం చేశారంటే 2019లో ఈడబ్ల్యూఎస్ కోటా పెడితే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది, దాదాపు 8 ఏళ్ళు. 2019 అంటే 5 years. మన దగ్గర 53 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో టోటల్ 5,400 సీట్లు ఉంటే 10% అంటే 540 సీట్లు ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాలి విధిగా. జివో 100, జివో 97, జివో 100 రిలీజ్ చేశారు టిఆర్ఎస్ గవర్నమెంటే. ఉంటే కూడా ఒక్క సీట్ ఇవ్వలేదండి వీళ్ళు. పైగా స్పోర్ట్స్ కోటా తీసేశారు, ఎన్సీసీ కోటా తీసేశారు, జివో 100 ఇష్యూ చేసి. మరి విద్యార్థులు ఎటుపోవాలి? ఎన్సీసీ కోటాలో ఉన్న పిల్లలు ఎటుపోవాలి? స్పోర్ట్స్ కోటాలో ఆడుకున్న వాళ్ళు ఎటుపోవాలి? మరి ప్రభుత్వాలు ఏమో గొప్పగా చెప్తా ఉంటారు, మా ప్రభుత్వం స్పోర్ట్స్కి, ఎన్సీసీని బాగా మేము ఎంకరేజ్ చేస్తున్నామని. ఈ హరీష్ రావు జవాబు చెప్పాలి. ఆ రోజు కూడా నేను కేసు వేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు అడిగారు, హూమ్ డూ యూ థింక్ దట్ బిహైండ్ ఆల్ దిస్ అని అడిగితే చెప్పాను నేను, వాడే మినిస్టర్ ఉన్నాడు ఒకటి దొంగ, వాడు చేసిన పని ఇవన్నీ నేను కూడా చెప్పాను ఆ రోజు. సో అంటే నేను ఎవరి మీద గ్రడ్జ్ అని కాదు, ఇంత పెద్ద ఎత్తున ఎగ్జామ్స్ జరిగితే చాలా ఫుల్ ప్రూఫ్గా ఉండాల్సిన వ్యవస్థని లీకేజీల పేరులో డబ్బులకు ఆశపడి కక్కుర్తుపడి ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. సరే, నేను బీజేపీలో ఉన్నా కూడా ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదో చెప్తున్నాడు, బట్ ఆయన కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా,
ఖచ్చితంగా దీని వెనక మూలాలు ఎక్కడున్నా, బీహార్లో ఉన్నా, గుజరాత్లో ఉన్నా, పాతాళంలో ఉన్నా పట్టుకోవాలండి వీళ్ళని. మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా జరగకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ రవీంద్ర కుండూని 65 రోజులు తెలంగాణలో చెంచల్ కూడా జైల్లో పెట్టారు. వీళ్ళు కూడా పట్టుకోండి, జైల్లో పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తారు.